ఒక్కరూ ఆత్మలే. కానీ ఆత్మ తానై ఉండి దేహం నేను అనే భ్రాంతిలో ఉంటున్నారు. దేహానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. దేహం కోసమే కష్టపడుతున్నారు. దేహం కోసమే సంపాదిస్తున్నారు. దేహాన్నే సుఖపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ దేహం కోసం తప్పులు పాపాలు కూడా చేసి కష్టాలు కూడా తెచ్చుకుంటున్నారు. నిజంగా తానవుడు ఆత్మ. కానీ ఆత్మ తానే అయినా కూడా దేహం అనే భ్రాంతిలో ఉంటున్నాడు. పత్రికలు లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళని చెప్పినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు, నవ్వుతారు. వాళ్ళు నవ్వుతూ ఉంటే మనకు నవ్వు వస్తుంది. వాళ్ళు ఎందుకు నవ్వుతారు? అది శుభ్రంగా ఈ దేహం కనిపిస్తూ ఉంటే ఆత్మ అంటాడు ఏంటని వాడు నవ్వుతాడు. మనకెందుకు నవ్వు వస్తుంది? పిచ్చోడు వాడెవడో మనం చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అదే నిజం అనుకుంటున్నాడు. అని చెప్పి మనకి నవ్వు వస్తుంది. ఎందుకంటే దేహం నేను అనేటువంటి అజ్ఞాన భ్రాంతిలో ఉన్నప్పుడు చెయ్యకూడని పనులు చేస్తారు, తప్పులు చేస్తారు. వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళకి నష్టం కలిగిస్తాయి. ఆత్మైన వాళ్ళకి కొద్దిగా కూడా లాభం కలిగించవు. ఒక రకంగా ఆ జీవితం ఆ జన్మే నష్టపరుచుకున్నట్లు లెక్క.